శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 11 శనివారం, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, ఆశ్వేజ మాసం, బహుళపక్షం, పంచమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:55 ఇంకా సూర్యాస్తమయం సాయంత్రం 5:39 ఉంది. ఈ రోజు పంచమి తిథి రోహిణి నక్షత్రం ఉంది. పంచమి తిథి రాత్రి 10:03 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి అయితే వస్తుంది. ఇంకా రోహిణి నక్షత్రం రాత్రి 9:15 వరకు ఉంది. తదుపరి మృగశిర నక్షత్రం ఉంటుంది. యోగం వ్యతిపాత్ రాత్రి 8:35 వరకు ఉంది. తదుపరి వరియాన్, కరణం, కౌలువ ఉదయం 11:15 వరకు ఉంది. తదుపరి తైతుల రాత్రి 10:04 వరకు ఉంది. తదుపరి గరజి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:36 వరకు. అమృత కాలం సాయంత్రం 6:17 నుండి 7:47 వరకు. శుభ సమయం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 1:48 నుండి 3:15 వరకు. తిరిగి తదుపరి వర్జ్యం రాత్రి 2:29 నుండి 3:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:55 నుండి 7:29 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:07 వరకు. గుళిక కాలం ఉదయం 6:26 నుండి 7:52 వరకు ఉంది. ఈ రోజు ఉదయం 10:36 నుండి చిత్తకర్తి ప్రారంభమవుతుంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు. అయితే ఈ రోజు భగవద్గీత పారాయణలో 12వ శ్లోకం అయితే నేర్చుకుందాం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరంతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.